ఈ నెల 22, 23 తేదీలలో 2 రోజుల పాటు జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శేషగిరిరావు తెలిపారు. కాకినాడ టౌన్ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన జిఎస్ఎన్ మూర్తి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అన్ని విభాగాలలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చి పోటీలలో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ గతంలో ఆల్ ఇండియా టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామని ఈ ఏడాది కాకినాడ జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబటి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ ఎల్ సత్యనారాయణ, టిక్కు, ట్రెజరర్ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. సుమారు ఈ సంవత్సరం 60 మంది వరకు ప్లేయర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ 35+, 50+, 60+, 70+ ఏజ్ గ్రూప్స్లో డబుల్స్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం సార్. సో దీనికి 60 మంది వచ్చి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకు కోఆపరేట్ చేశారు. దీనికి మా అంబటి రామకృష్ణారెడ్డి గారు, బ్రదర్ రవికుమార్, సత్యనారాయణ టిక్కు గారు మేమందరూ కలిపి టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ కాకినాడ పేరు మీద ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఈ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సుమారుగా డిసెంబర్ లాస్ట్ వీక్ ఈ 20th నుంచి 25th టైంలోనే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో ఈ టోర్నమెంట్కి వేరియస్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రూపంలో వారికి ధన్యవాదాలు.